గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ప్రీవియస్ క్లాస్లో ఉన్నటువంటి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్ డిమాండ్. ద థర్డ్ వన్ ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్కి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వెన్ ఎవర్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ నార్మల్ గూడ్స్ ఇంక్రీజెస్ అండ్ ద డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ డిక్రీజెస్. అంటే ఇన్కమ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్లీ టూ గూడ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ సుపీరియర్ ఆర్ నార్మల్ గూడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్ అంటే ఇక్కడ అంటే ఆదాయ డిమాండ్ గురించి చెప్పుకునేటప్పుడు రెండు రకాల వస్తువులు ఉంటాయి. అంటే మేలు రకం వస్తువులు. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే నాసి రకం వస్తువులు. అంటే ఇన్ఫీరియర్ గూడ్స్కి అండ్ సుపీరియర్ గూడ్స్లో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ సుపీరియర్ గూడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇఫ్ ద కన్జ్యూమర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద క్వాంటిటీ డిమాండ్ సుపీరియర్ గూడ్స్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే మేలు రకం వస్తువుల విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగితే సుపీరియర్ గూడ్స్ అంటే మేలు రకం వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే ఇన్ఫీరియర్ గూడ్స్లో కనుక తీసుకున్నట్లయితే ఇఫ్ ద కన్జ్యూమర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఆల్సో డిక్రీజెస్. అంటే నాసి రకం వస్తువులు అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ అయినటువంటి నాసి రకం వస్తువుల విషయంలో తీసుకున్నట్లయితే వినియోగదారుని ఆదాయం పెరిగితే నాసి రకం వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. ద థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టర్స్లో డిమాండ్ ఫ్యాక్టర్స్లోనే ఇక్కడ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. టీ మీన్స్ ఏంటంటే డిమాండ్ ఫంక్షన్లోనే ఇక్కడ టీ మీన్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే వినియోగదారుని అభిరుచులు ప్రాధాన్యత. అంటే ఇక్కడ ద డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ మే చేంజ్ డ్యూ టు changes in taste and preferences of the fashion. The demand for a commodity may change due to changes in the taste and preferences of fashion. అంటే డిమాండ్ని నిర్ణయించేటువంటి అంశాల్లో ఇక్కడ కన్జ్యూమర్ యొక్క అభిరుచులు ప్రాధాన్యతలు అలాగే ఫ్యాషన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. టేస్ట్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే టేస్ట్ అంటే అభిరుచి అనేది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందండి. అలాగే టేస్ట్ డు నాట్ రిమైన్ ద సేమ్ ఫర్ ఎవర్. అభిరుచి అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అన్ ఇంక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ట్రౌజర్స్ రెడ్యూస్డ్ ద డిమాండ్ ఫర్ దోహిత్ డ్యూ టు చేంజ్ ఇన్ ఫ్యాషన్. అంటే ఫ్యాషన్లో వచ్చిన తర్వాత మనకి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రౌజర్కి చూడండి మనకి అన్ ఇంక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ట్రౌజర్స్ రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ దోహిత్ ప్లేసెస్లో ట్రౌజర్స్ అనేవి ఇంక్రీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ ఫర్ పర్టికులర్ కమోడిటీస్. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అంటే పబ్లిసిటీ అంటే ఇక్కడ యాడ్ ఫిల్ములు కూడా పర్టికులర్లీ కొన్ని వస్తువుల యొక్క డిమాండ్ని ప్రభావితం చేసేటువంటి శక్తి ప్రకటనకు ఉంటుందండి. ద ఓ మీన్స్ ఏంటంటే ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ పాపులేషన్. అంటే ఒక